అందరికీ నమస్తే. నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రైతు భరోసా రాకపోవడానికి కొన్ని కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ను ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధుల కింద మనకు ఎకరాకు 6,000 రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు వర్షాకాలానికి సంబంధించిన నిధులు అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రైతు భరోసా రాకపోవడానికి కొన్ని కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి గ్రామ స్థాయిలో మనకు అంటే రైతు భరోసా లిస్టు గ్రామ స్థాయిలో ఉంటుంది కదా, ఆ లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అయితే ఇందులో పేరు లేకపోతే మనకు రైతు భరోసా రాకపోవడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే భూ రికార్డులో పహాని కానీ పట్టా పాస్ పుస్తకం యొక్క నంబర్ కానీ అలాగే రైతు యొక్క వివరాలు అంటే పేరు కానీ ఇవి ఏదైనా చిన్న తప్పులున్నా ఈ రైతు భరోసా రాకపోవడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. మూడవది వచ్చేసి మనకు బ్యాంకు ఖాతా మరియు ఆధార్. ఈ బ్యాంకు ఖాతా మనకు పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. అలాగే మనకు ఈ ఆధార్ ఉంటుంది కదా, ఆధార్ నంబర్ అనేది మన బ్యాంకుకి అయితే కంపల్సరీగా లింకు చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఎలాగో మొబైల్ నంబర్ ఉంటుంది కదా, మొబైల్ నంబర్ కూడా మనము మన ఖాతాకు అయితే లింకు చేసుకోవాలి. ఇందులో ఏ మిస్టేక్ ఉన్నా మనకైతే ఈ డబ్బులు రాకపోవడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. నాలుగవది వచ్చేసి ఈకేవైసీ అనేది కంపల్సరీగా ఈకేవైసీ చేసుకోవాలి. మనకు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు పడాలంటే కంపల్సరీగా ఈకేవైసీ చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మనకు రైతు భరోసా రాకపోవడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. ఐదవది వచ్చేసి మన మండల స్థాయిలో మనకు ఏఈఓ కానీ వ్యవసాయ అధికారి ఉంటాడు కదా, ఈ వ్యవసాయ అధికారిని కలిసి నేరుగా మా వివరాలు సరిగా ఉన్నాయో లేవో అనేటివి కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. అతడు ఒకవేళ మొత్తం వివరాలు సరిచూసి మనకు ఈ రైతు భరోసా రాకపోవడానికి కారణాలు కూడా అతడు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆరవది వచ్చేసి ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. అయితే మన మండల స్థాయిలో మనకు వ్యవసాయానికి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక ఆఫీసర్ ఉంటారు మన కోసం. అయితే మనము రైతు భరోసాకు అర్హులం, కానీ అన్ని రకాలుగా మన వివరాలు సరిగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలల్లో మనకైతే ఈ నిధులు రావని చెప్పచ్చు. అయితే మనము ఈ ఆఫీసర్ దగ్గరకు మండల స్థాయిలో ఉన్న వ్యవసాయానికి సంబంధించిన ఆఫీసర్ దగ్గర పోయి మనం ఒక ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసినప్పుడు అతను ఒక రసీదు ఇస్తాడు, లేదా మనము ఫిర్యాదు చేసిన నంబర్ ఇస్తాడు. అటునైతే మనము భద్రంగా ఉంచుకోవాలి. అంటే భవిష్యత్తులో మనము పై అధికారికి చూపే విధంగా అయితే ఈ రసీదు అయితే మనకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు. అయితే ఇన్ని రకాలుగా మనము ఈ వివరాలు సరిగా చేసుకొని మళ్ళీ మనము ఈ అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీగా మనకైతే డబ్బులు రావడం అయితే జరుగుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తోటి రైతులు ఉంటారుగా, తెలియని వారికి కంపల్సరీగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.